విజయ్ గారు ఒంటరిగా పోరాడారు. ఆయన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం కావచ్చు, అభిమానుల కోసం కావచ్చు, నాయకుల కోసం కావచ్చు, ఒంటరిగా నిలబడి పోరాడారు. ఇక్కడ సోకాళ్ళు సనాతని గారిలాగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు, మత విద్వేషాలు రేపలేదు, ఇష్టం వచ్చినట్లు అబద్ధపు ప్రచారాలు చేయలేదు. నిజాయితీగా నిలబడ్డాడు. ఆయన్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం వేరొక పార్టీ జెండా మోపించను అన్న మాట మీద నిలబడి ఒంటరిగా పోరాడి ఒంటరిగానే గెలిచి చూపించాడు. విజయ్ గారు ఎప్పుడూ కూడా రోడ్ల మీద పడుకొని హడావుడి చేయలేదు. గుళ్ళో మెట్లని కింద నుంచి పైకి కడగలేదు. పొత్తు అనే ఆలోచనే ఆయనకి రాలేదు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి వేరొక పార్టీ నాయకుడిని అడుక్కోలేదు. ప్యాకేజీకి అమ్ముడు పోలేదు. ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ పుట్టాను అని చెప్పి చెప్పుకోలేదు. మరీ ముఖ్యంగా మత విద్వేషాలని రేపలేదు. కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదు. అబద్ధపు ప్రచారాలు అసలే చేయలేదు. అన్నిటికంటే మించి ఆయన్ని నమ్మి ఆయన పార్టీ జెండా మోసిన కార్యకర్తల చేత వేరొక పార్టీ జెండా మొయ్యనివ్వలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు పడినా ఒంటరిగానే నిలబడ్డాడు. ఒంటరిగా నిలబడి గెలిచి చూపించాడు. అందుకే అందరూ మెచ్చిన జననాయకుడు అయ్యారు.